86th ఫ్లోర్ నుంచి మలేషియా సిటీ. హే గాయ్స్, నేను మీకు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ మలేషియా కౌలాలంపూర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేఎల్ టవర్ అండ్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ చూడబోతున్నాం. సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇది ఫస్ట్ వీడియో కంటిన్యూషన్, సో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది నేషనల్ టెక్స్టైల్ మ్యూజియం ఆఫ్ కౌలాలంపూర్ ఇది. అండ్ ఇది సుల్తాన్ అబ్దుల్ సమద్ బిల్డింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మలేషియాలోనే 4th టాలెస్ట్ టవర్ అయిన కేఎల్ టవర్ దగ్గర అయితే ఉన్నాం. ఇది 421 మీటర్స్ హైట్ ఉన్న టవర్. లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీగా టికెట్ ఉండాలి అండ్ ఆ పర్టికులర్ టైం స్లాట్లోనే మనకి ఎంట్రీ ఉంటుంది. లోపల అబ్జర్వేషన్ డెస్క్, స్కై డెస్క్ అండ్ ఇలా చాలా అట్రాక్షన్స్ అయితే ఉంటాయి లోపల. అండ్ ఈవినింగ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు పెట్రోనాస్ ట్విన్ టవర్స్లో టికెట్ ఉంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే వరల్డ్స్ పాపులర్ అండ్ టాలెస్ట్ ట్విన్ టవర్స్ అయిన పెట్రోనాస్ ట్విన్ టవర్స్. చూడండి, ఇక్కడ మధ్యలో కనెక్టింగ్ బ్రిడ్జ్లా ఉంది కదా, మనం అక్కడికి కూడా వెళ్ళొచ్చు, ఆ యాక్సెస్ ఉంటుంది. ట్విన్ టవర్స్ లోపలికి కూడా వెళ్తాం అనమాట. ట్విన్ టవర్స్ లోపలికి వెళ్ళి టాప్ మోస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే మలేషియా సిటీ అంతా కూడా టాప్ వ్యూ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇలా లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ ఫార్ములా 1 రేసింగ్ కార్ ఉంది. ఇది మెర్సిడీస్ F1 పెట్రోనాస్ రేసింగ్ కార్. ఇది పెట్రోనాస్ కంపెనీ ఈ కార్కి స్పెషలైజ్డ్ లూబ్రికెంట్స్ అండ్ ఫ్యూయల్స్ ఇవ్వడం వల్ల ఒక టెక్నికల్ పార్ట్నర్ అయ్యి అండ్ వీళ్ళ మధ్యన ఒక పార్ట్నర్షిప్ అనేది ఏర్పడింది. అండ్ కౌలాలంపూర్లో ఉన్న చాలా ఫ్యూయల్ స్టేషన్స్ కూడా పెట్రోనాస్ కంపెనీదే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెట్రోనాస్ ట్విన్ టవర్స్ స్కై ఎక్స్పీరియన్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదిగోండి ట్విన్ టవర్స్ విత్ లైటింగ్. నైట్ టైం ఎలా ఉంటుంది. మన టికెట్స్ చూపిస్తే అవి స్కాన్ చేసి మనకి ఇలా బ్యాడ్జ్ ఇస్తారు. ఆ బ్యాడ్జ్తో మనం లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మన లిఫ్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ లిఫ్ట్లో మనం 2 ఫ్లోర్స్ దగ్గర ఆగుతాము. ఒకటి 41th ఫ్లోర్, అంటే ట్విన్ టవర్స్ యొక్క కనెక్టింగ్ లాగా ఉంది కదా, చిన్న బ్రిడ్జ్ లాగా. సో ఆ కనెక్టింగ్ పార్ట్ ఆ ఫ్లోర్ దగ్గర మనం ఆగుతాము. అది 41th ఫ్లోర్. అక్కడ ఆగి ఆ ఫ్లోర్ అంతా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దాని తర్వాత ది టాప్ మోస్ట్ ఫ్లోర్ అయిన 86th ఫ్లోర్ దగ్గర ఆగుతాము. మనకి అది కూడా ఎక్స్ప్లోర్ చేసే యాక్సెస్ ఉంటుంది. కానీ చాలా స్పీడ్గా వెళ్తుంది లిఫ్ట్. మనకు అలా అనిపించదు. ఒక 5 నిమిషాల్లో 41th ఫ్లోర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ది స్కై బ్రిడ్జ్ దగ్గరికి. ఇందాక నేను చెప్పాను కదా 2 టవర్స్ యొక్క కనెక్టింగ్ పాయింట్ ఒక బ్రిడ్జ్లో ఉంటుందని. సో మనం ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు. ఇప్పుడు మనం 170 మీటర్స్ అబవ్ ఫ్రమ్ ద స్ట్రీట్ లెవెల్ ఉన్నాము. చూడండి మలేషియా వ్యూ ఎలా ఉందో. ఈ సైడ్ కూడా చూద్దాం రండి. ఈ స్కై బ్రిడ్జ్ నుంచి మలేషియా వ్యూ మట్టుకి చాలా బాగుంది. ఇక్కడ బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా మనం వెళ్ళొచ్చు. మలేషియా వ్యూ చూస్తూ చాలా బాగుంది.
ఇక్కడ 2 వ్యూ పాయింట్స్ లాగా ఉన్నాయి కదా, ఇది కరెక్ట్గా బ్రిడ్జికి మధ్యలో ఉంటుంది. అంటే ఆ 2 టవర్స్ యొక్క మధ్యలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడి నుంచి ఇంకా కోలాలంపూర్ సిటీ వ్యూ ఇంకా బాగుంటుంది. అసలు ఆసమ్. మీరు చూడొచ్చు, అటో టవర్ ఇటో టవర్ మధ్యలో మనం ఉన్నాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అటు ఒక వ్యూ పాయింట్ ఉంది అండ్ ఇటు ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ ఒక కెమెరా ఉంది పైన, ఆ కెమెరా ఒక ఫోజ్ పెడదాం. ఇక్కడ కెమెరా ఫోటో మనం తీసింది, అదిగోండి ఆ కెమెరానే. చిన్న సీసీ కెమెరా లాగా ఉంది, బట్ అది అందరినీ ఫోటో తీస్తుంది. ఇక్కడ లుకప్ పాయింట్ ఇది. ఆ లుకప్ పాయింట్ దగ్గర ఉండి మనం మంచి ఫోజ్ పెడితే చాలు. అండ్ ఇక్కడ దిగిన ఫోటో మనకు చివరిలో ఇస్తారనుకుంటా. మనకు కావాలంటే కొన్ని రింకెట్స్ పే చేసి అది తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ స్కై బ్రిడ్జ్ యొక్క వ్యూ అండ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఒక 2 టవర్స్ మధ్యలో బ్రిడ్జ్ అండ్ ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఎలా ఉందంటే 41 ఫ్లోర్ నుంచి ఎలా ఉందంటే ఇంకా 86th ఫ్లోర్ నుంచి చెప్పక్కర్లేదు. ఇంకా అద్భుతంగా ఉంటుందేమో, చూద్దాం రండి. ఇప్పుడు చూడండి, లిఫ్ట్ స్టార్ట్ అయిపోయింది. చాలా స్పీడ్గా వెళ్తుంది పైకి. ఇప్పుడు మనం టాప్ మోస్ట్ ఫ్లోర్ అయిన 86th ఫ్లోర్ వరకు వెళ్తాం. ఇప్పుడు మనం టాప్ మోస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, పేట్రనాస్ ట్విన్ టవర్స్ 3D మోడల్ ఉంది ఇక్కడ. ఎయిట్ ఫ్లోర్స్ ఉన్న ఈ ట్విన్ టవర్ 1997లో కంప్లీట్ అయింది మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా. సో కొంచెం పక్కకు వస్తే ఇక్కడ 3 కెమెరాలు 3 స్క్రీన్స్ ఉన్నాయి కదా. సో ఇదేంటంటే ఏఆర్ టెక్నాలజీ వాడి మన చేతిలో పేట్రనాస్ ట్విన్ టవర్స్ ఉన్న విధంగా అలా చూపిస్తారు. సో ఇదొక ఏఆర్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. ఇదిగోండి, అలా చేయి పెడితే చేతిలో ట్విన్ టవర్. ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందరకు వస్తే ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడొచ్చు. చాలా బాగుంది. ఇంకా హైట్ నుంచి చూడండి మొత్తం మలేషియా సిటీ వ్యూ. అండ్ ఇక్కడ ఉన్న పెద్ద బైనాకులర్స్ ఉంది కదా, ఈ బైనాకులర్స్ ద్వారా మనం సిటీని ఇంకా జూమ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ పర్టికులర్గా చూడొచ్చు. ఈ సూపర్ బైనాకులర్స్ ద్వారా మనం జూమ్ చేసి బిల్డింగ్స్, వాటి యొక్క టెక్స్చర్స్ అండ్ ఆల్సో ఇది అడ్జస్టబుల్ కూడా, అందుకని మనం రోడ్స్ కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో టాప్ మోస్ట్ అంటే బిల్డింగ్ యొక్క టాప్ మోస్ట్ పీక్ని కూడా మనం చూడొచ్చు. ఇలాగ 3 sides 3 బైనాకులర్స్ ఉన్నాయి మొత్తం వ్యూ చూడడానికి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ మిర్రర్స్ అన్నీ కూడా ఎదుర్కొండా ఉన్న బిల్డింగ్లో, అదిగోండి అక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్లో ఉన్న మిర్రర్స్ అన్నమాట. అండ్ ఇక్కడేమో కొన్ని బిల్డింగ్స్ యొక్క 3D మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇలా పక్కకు వస్తే ఇంకా కొన్ని 3D మోడల్స్ అండ్ ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. హార్మోనీ అండ్ డైవర్సిటీ అంట. ఇది వచ్చేసి మొత్తం మలేషియా మ్యాప్ అనమాట. మొత్తం మలేషియా అంతా కూడా ఇలా 3D మోడల్స్లో కొంత శాండ్తో అండ్ ఆల్సో వుడ్ పీసెస్తో ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. ఆ రోడ్స్, ఆ డీటెయిలింగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్ నుంచి నార్మల్గా కింద గ్రౌండ్ ఫ్లోర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ బాక్స్ ఆఫీస్ కూడా ఉంది. బాక్స్ ఆఫీస్లో చాలా సినిమాలు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది ట్విన్ టవర్స్ యొక్క మెయిన్ షాపింగ్ ఏరియా సూర్య కేఎల్సిసి. ఇక్కడ స్టార్టింగ్లో చూడొచ్చు లూలు మనీ అని కరెన్సీ ఎక్స్చేంజింగ్ సెంటర్ ఇది. అండ్ ఇటు సైడ్ కూడా ఉంది ఇంకో కరెన్సీ ఎక్స్చేంజింగ్ సెంటర్. ఇక్కడ మన ఇండియన్ కరెన్సీని కావచ్చు, డాలర్స్, అలా అన్ని రకాల కరెన్సీస్ని మలేషియన్ రింగిట్స్ కింద మార్చుకోవచ్చు. అలా మేము కొంత రింగిట్స్ అలా మార్చుకున్నాము, ఇండియన్ కరెన్సీ టు మలేషియన్ రింగిట్స్. అండ్ ఇక్కడ 1 మలేషియన్ రింగిట్ వచ్చేసి 22 రూపీస్. ఈ ఏరియా అంతా కూడా షాపింగ్ మాల్, రకరకాల బ్రాండ్స్, స్టోర్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చైనీస్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సేమ్ ఇదంతా కూడా షాపింగ్ మాల్ లాగా అనమాట. మొత్తం షాపింగ్ ఏరియా ఈ జోన్ అంతా కూడా.
అలా అక్కడ కాసేపు తిరిగేసి విండో షాపింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసాం అవుట్ సైడ్ ఆఫ్ ది పేట్రనాస్ టవర్స్. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్స్ భలే పెట్టారు కదా, ఇలా ఒక వేవ్గా అలా తిరుగుతూ ఉంటున్నాయి ఇక్కడ ఉన్న ఈ స్ప్రింక్లర్స్. చాలా బాగుంది ఇది. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈనాటి వ్లాగ్ కానీ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి. బట్టు కేవ్స్కి వెళ్ళబోతున్నాం, బట్టు కేవ్స్ చూపిస్తాను. సో డోంట్ మిస్ ఇట్ అండ్ ఈ వీడియోని క్లిక్ చేసి వాచ్ చేసేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్స్ మీ యువర్ కౌస్తుబ్. సీ యు ఇన్ మై నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.